ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల గారు నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకి కౌంటర్గా ప్రెస్ మీట్లో అనేక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా మద్యం కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకపోతే ఎందుకని ధైర్యంగా విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, వైఎస్ షర్మిల గారు నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల కంటే ఆయన ప్రెస్ మీడియా పెట్టి మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రత్యేకంగా ఏం మాట్లాడారో వాటన్నిటికి సంబంధించి ఈవిడ మాట్లాడడం జరిగింది. ఆవిడ మాట్లాడినటువంటి మాటలకి మీ యొక్క స్పందన ఏంటి? మాట్లాడారా, మాటలు తోటాలు పెంచారు ఆవిడ ఏమన్నారు? థ్రిల్లర్ మాఫియా, లిక్కర్ థ్రిల్లర్ మాఫియా సిరీస్కి నువ్వు కంగు తింటున్నావా అని అడిగింది ఆవిడ. అదే కాకుండా ఆవిడ క్లియర్ కట్గా అంటోంది, రాజశేఖర్ రెడ్డి గారు తన మీద ఏదైనా ఒక ఆరోపణ వస్తే అసెంబ్లీ సాక్షిగా మీరు ఏ ఎంక్వైరీ అయినా వేసుకోండి, నేను సిద్ధం, నేను వారి ముందు హాజరవుతాను, నేను నిరూపించుకుంటాను అనేవారు. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాననేవారు. మరి మీరెందుకు అట్లా చేయట్లేదు? నాకు సంబంధం లేదని చెప్తున్నారు. మీరెందుకు అసెంబ్లీకి వెళ్ళి మీరు తప్పు చేయకపోతే మీ నేరం మీరు చేయలేదని నిరూపణ చేసుకోండి. అసెంబ్లీ సాక్షిగా మీరు ఫ్లోర్లోనే మీ నిజాయితీ నిరూపించుకోండి. మీరు గోపీలాగా మాట్లాడకండి. అంటే గోపి అంటే మీకు తెలుసు, గోడ మీ పిల్లిలాగా మీరు మాట్లాడకండి అని వాళ్ళ ఆవిడ ఉతికి ఆరేశారు అన్నగారిని. ఎందుకంటే షర్మిలని పక్కన పెట్టి, షర్మిలని దూరం పెట్టి, షర్మిల మీద నానా మాటలు అనిపించి అని సొంత తల్లిని పక్కన పెట్టిన వ్యక్తి గురించి ఈరోజు ఆవిడ చెల్లిగా మాట్లాడాల. అసలు ఇప్పుడు ఆవిడ రక్త సంబంధం ఉందో లేదో మనకు తెలియదు. అంటే హౌ షీఈస్ ఫీలింగ్ మనకు సంబంధం లేదు అది. బట్ ఒక మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల అనే వ్యక్తి ఇవాళ మాట్లాడిన మాటలు ఇవి. ఇక్కడ బంధుత్వాలు, బంధుప్రీతులు, లేకపోతే వాళ్ళ మధ్య సంబంధాలు మనకు అనవసరం లేవు కూడా. కాబట్టి ఆవిడ మాట్లాడిన మాటల్లో చాలా నిజాయితీ ఉంది. వాళ్ళ నిజమే కదా, నాకు సంబంధం లేదంటారు ఒకసారి, మిథున్ రెడ్డికి సంబంధం లేదంటారు ఒకసారి, వీళ్ళందరూ కూడా అమ్ముడిపోయారంటారు ఒకసారి, అసలు రాజకేశ్ రెడ్డికి ఏంటి సంబంధం, ఆయన ఐటీ అంటారు ఒకసారి, ధనుంజయ రెడ్డికి సంబంధం లేదు, కృష్ణమోహన్ రెడ్డికి అసలు సంబంధం లేదు, మరి ఎవరికి సంబంధం లేదు. కోట్లు కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి? కాళ్ళు చేతులు వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోయాయి. అందుకని ఇంకొకటి ఏంటంటే ఆవిడ అడిగింది, అసలు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు ఆపేశారు మీరు? దానికి సమాధానం ఇవ్వమని అడిగింది. కరెక్ట్ కదా. ఈరోజు భారతదేశం అంతటా కూడా గత 10 ఏళ్ల నుంచి ఇంచుమించు డిజిటల్ పేమెంట్ యుగం అయిపోయింది. ఎంతోమంది ఫారినర్స్ భారతదేశానికి వచ్చి ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, పూలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళు డిజిటల్ పేమెంట్ చేయించుకుంటూ ఉంటే ఆశ్చర్యపోయారు. దాని మీద ఎన్నో వీడియోస్ వచ్చాయి మనకి. అంటే అది ఎక్కడ అంటే చాలా కంట్రీస్లో కూడా లేదు, అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకునే చోట కూడా లేనిది మనకి సాధ్యమైంది. అంటే చదువుకోని మహిళలు కూడా, చదువుకోని వ్యక్తులు కూడా ఈరోజు డిజిటల్ వాడుతూ ఉంటే మీరు అసలు ఆటోమేటిక్గా కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. అంటే ఈరోజు ఎంత కావాలి, ఎంత లిక్కర్ సప్లై అయింది, ఎంత లిక్కర్ కావాలి, ఎంత అమ్మకాలు జరపాలి, లేదు డిమాండ్ అండ్ సప్లై ఎంత ఉంది, రేపటికి ఎంత మనం రెడీ చేయాలి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సిస్టంలో జనరేట్ అయ్యే వాటిని తీసేసి ఈయన తన వాళ్ళకి ఇచ్చుకొని మనుషుల్ని పెట్టి అంటే రివర్స్ చేశాడంతా కూడా. ఒక కంప్యూటర్ యుగం నుంచి ఆయన మళ్ళీ మాన్యువల్కి వెళ్ళిపోయాడు. అంటే మాన్యువల్ ఎప్పుడూ కూడా, అంటే గతంలో మాన్యువల్ వేరు, వీళ్ళ హయాంలో మాన్యువల్స్ ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళకి నచ్చినట్టు రాసుకోవడం, వాళ్ళకి నచ్చిన సంఖ్య వేసుకోవడం, నచ్చిన అమౌంట్ వేసుకోవడం, మిగిలిన అమౌంట్ని లోపల దాచుకోవటం, దాని తర్వాత డొల్ల కంపెనీల ద్వారా తాడేపల్లికి పంపించుకోవటం, లేదు బంగారం కొని ఇటుకలు భద్రపరిచి వాటిని ఏ దుబాయ్కో ఎక్కడికో పంపించుకోవటం. ఇప్పుడు అదే కదా జరిగింది. కాబట్టి నిన్న ఆవిడ మాట్లాడింది జగన్మోహన్ రెడ్డికి చెంప చెళ్ళు అనిపించేలాగా ఉందండి. మనం ఈ మాట అనకూడదు, ఆవిడ చిన్నావిడే జగన్మోహన్ రెడ్డి గారి కంటే. కానీ ఆవిడ మాట్లాడింది చాలా పక్కాగా, ఖచ్చితంగా, నిజాయితీగా మాట్లాడింది, ధైర్యంగా, అది ముఖ్యంగా. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు కాదు ప్యాలెస్లో కూర్చోటం, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలి. రేపొద్దున బ్రేకింగ్ 11 గంటలకు ప్రెస్ మీట్ అని ఇవాళ సాక్షి వాళ్ళు ఇవ్వాలి. చెల్లెలకి ఆయన ఆన్సర్ ఇవ్వాలి. కాదు నేను ఆన్సర్ ఇవ్వను అంటే తప్పు చేసినట్టే. ఇవాళ ఆవిడ అన్నీ నిలదీశారండి. తర్వాత ఇంకో మాట అంది ఆవిడ,
మీరు మాట మాట్లాడితే పోలీసులు బట్టలోడు తీసుకొడతాను, సప్త సముద్రాల అవతలున్నా తీసుకొస్తానని మాట్లాడుతున్నారు. మీ హయాంలో పోలీసులు ఎలా వ్యవహరించారో, పోలీసు వ్యవస్థను మీరు ఎలా వాడుకున్నారో, మీకోసం ఎలా పనిచేశారో ఒక రఘురామకృష్ణరాజుని, ఒక జత్వానీని అడిగితే తెలుస్తుందని చెప్పింది. ఇంతకంటే ఏమైనా కావాలా? ఇంతకంటే సిగ్గుపడ్డానికి ఒక మనిషికి ఏమైనా కావాలా? తన సొంత కుటుంబ వ్యక్తి ఈరోజు నిలదీస్తోందంటే దీనికి కారకులు ఎవరు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేజేతిలో చేసుకోవటమే. అంటే చెల్లెల్ని అవమానించడం అనేది ఒక తప్పు అయితే, మద్యం స్కామ్లో ఇరుక్కోవటం రెండో తప్పు. రెండు ఈక్వలే, ఏమీ ఎక్కడ తేడా లేదు. ఎందుకంటే చెల్లెలు చాలా విలువైన వ్యక్తి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ వీటన్నింటికీ సమాధానం ఆయన చెప్పి తీరాలి. కాబట్టి రేపు ప్రెస్ మీట్ పెట్టాలని మనం చెప్తున్నాం. ఆ తర్వాత ఆవిడ ఇంకొక మాట కూడా అన్నారు, మీరు ఏ ఎంక్వైరీలైనా వేసుకోండి అని అడగండి. సిట్టింగ్ జడ్జితో చేస్తారా, సిబిఐ ఎంక్వైరీ వేస్తారా, మీరు అసెంబ్లీ సాక్షిగా అడగండి అని అడిగింది ఆవిడ ఏది మాట్లాడినా కూడా అది ఒక బుల్లెట్ లాగా వెళ్తుంది ఆయనకి. ఫస్ట్ నుంచి ఆవిడ అలాగే ఉంది. ఆ రోజు అన్న వదిలిన బాణం అంది ఆవిడ. ఈరోజు చెల్లెలు వదులుతున్న బుల్లెట్లు ఇవ్వను నేను. ఇక్కడ ఇంకా బాణాలు లేవు. అంటే బాణం యుగం అయిపోయి ఇప్పుడు మనం బుల్లెట్ యుగానికి వచ్చాం అన్నమాట. కాబట్టి ఇవాళ ఆన్సర్ ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయన నిజాయితీని ఆయన ప్రూవ్ చేసుకోవాలి, ప్రజల ముందు కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఒక చెల్లెల కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఆయన నేను నిర్దోషిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది. మరి ఏం చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.